Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందికి బ్యాక్ పెయిన్స్ అని, నరాలలో తిమ్మిర్లని, నరాలలో బలహీనత అని చెప్పేసి ఈ రకరకాల సిమ్టమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ యుక్త వయసులో ఉండే వాళ్ళలో మనం బాగా గమనిస్తుంటాం. సో మ్యాక్సిమం కూర్చొని చేసే జాబ్లు లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, మ్యాక్సిమం సిట్టింగ్ జాబ్ ఉండే వాళ్ళలో ఎక్కువగా నెక్ నొప్పి వేస్తుందని, చిన్న చిన్న ఏజ్లో ఆల్మోస్ట్ 25 to 40 years లోపల ఉండే వాళ్ళలోనే ఎక్కువగా సర్వైకల్ స్పాండిలైటిస్ అని, లంబార్ స్పాండిలైటిస్ అని, మోకాళ్ళ నొప్పులని, తిమ్మిర్లని, ఇవన్నీ కామన్స్గా ఎందుకు వస్తుంటాయంటే బికాజ్ పేరులోనిది నరాల బలహీనత. అంటే నరాలకి బలమైన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే బలహీనత ప్రాబ్లమ్సే నరాల బలహీనత. సో ఆ బలమైన ఫుడ్ ఏముంటుంది? ఆ బలమైన ఫుడ్ తింటే కూడా మన బాడీలో బలం రావట్లేదా? అంటే అబ్జార్ప్షన్ కరెక్ట్ లేదా? నీళ్ళు సరిగా తాగట్లేదా? జ్యూసెస్ కరెక్ట్గా తీసుకోవట్లేదా? యాక్టివిటీ సరిగా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఓన్లీ B12 తక్కువ ఉందని చెప్పేసి మనం చాలా వీడియోస్లో చెప్పాం. డి విటమిన్ తక్కువ ఉన్నా, మెగ్నీషియం తక్కువ ఉన్నా, మనకి బాడీలో కాల్షియం తక్కువ ఉన్నా సరే, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే, ఇవన్నీ కామన్గా వస్తాయి. సో నరాలలో బలహీనత ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ B12 అనేది మ్యాండేటరీ, డి విటమిన్ మ్యాండేటరీ, కాల్షియం మ్యాండేటరీ బాడీకి, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఈ 4 కనుక మన బాడీకి, నరాలకి స్పెషల్లీ లేదు అనుకోండి, ఫుడ్లో కరెక్ట్గా వెళ్ళట్లేదు అనుకోండి, నరాలలో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎందులో బాగా దొరుకుతుంది? నేను చెప్పాను, చాలా వరకు చెప్తుంటాను. దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్. దానిమ్మకాయ అందరూ తీసుకోవచ్చు. చాలామంది డయాబెటీస్ వాళ్ళు తీసుకోవద్దా దానిమ్మకాయ అంటే, దానిమ్మకాయ డయాబెటీస్ వాళ్ళు 100% తీసుకోండి. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళల్లో ఉండే మనకి మ్యాక్సిమం డయాబెటీస్ వాళ్ళు చాలా వరకు లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్, పోస్ట్ లెవెల్స్. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా నరాలలో వీక్నెస్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఆ డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి దానిమ్మకాయ తీసుకోమంటుంటారు. షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు దానిమ్మ వల్ల, నరాలలో తిమ్మిర్లు కూడా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఫూల్ మకానా, తామర గింజలు ఉంటారు, తెల్లగా ఉంటాయి చూసారా, అవి రెగ్యులర్గా మనం తీసుకోండి అంటుంటాను నేను. తామర గింజలు కూడా చాలా అద్భుతమైన విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నరాల తిమ్మిర్లకి. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. మనకి పాతకాలంలో పెద్దగా ఎక్కువగా మోకాలు నొప్పులు, ఈ తిమ్మిర్లు ఉండేవి కానీ రేర్గా కనపడేవి. బట్ ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? పాతకాలంలో ఎందుకు వచ్చేవి కాదు? పాతకాలంలో ఈ ఫుడ్ ఇవన్నీ మేము తినేవాళ్ళం కాదు కదా అంటే, అప్పుడు అద్భుతమైన సీడ్స్ ఉండేవి. మనం పొలాలలో కానీ ఎప్పుడైనా సరే, మనం ఎక్కడైనా పిక్నిక్స్గా, చిన్నపిల్లలు పిక్నిక్స్కి వెళ్ళినా, మ్యాక్సిమం చిన్నప్పుడు మనం ఒక తోటకు వెళ్ళినా, ఒక ఇలా పొలాలకు వెళ్ళినా సరే, ఎక్కువగా పండించే ఒక సీడ్స్ ఉంటాయి. ఏం చెప్పండి? సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిడుగు విత్తనాలు అంటారు. పొద్దుతిడుగు విత్తనాలు అంటారు. అవి మ్యాక్సిమం చిన్నపిల్లలు స్నాక్ లాగా గాన కొద్దిగా ఉప్పేసి కొద్దిగా లైట్గా ఇలా గ్రైండ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు స్నాక్స్లో బయట, స్కూల్స్ బయట అమ్మేవాళ్ళు అప్పుడు. మంచిగా ఒక 4-5 తింటుంటే తినాలనిపించేది, ఇంకా తింటూనే ఉండేవారు. సన్ఫ్లవర్ సీడ్స్ బాడీలో, నరాలలో ఎంత స్ట్రెంగ్త్ కావాలో ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడమే కాకుండా, బాడీ ఎనర్జెటిక్గా, స్కిన్ టైట్ అవ్వడానికి, జుట్టు రాలకపోవడానికి, అంటే జుట్టు రాలకుండా హెల్దీగా ఉండడానికి సన్ఫ్లవర్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. పాతకాలంలో మనకు తెలియదు న్యూట్రిషన్ వాల్యూస్, కానీ ఆ టైంలో అవన్నీ తినేసేవాళ్ళం మనం. ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఉండేవి కాకపోయినా సన్ఫ్లవర్ సీడ్స్ బాగా దొరికేవి అప్పుడు. నువ్వులు బాగా దొరికేవి. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కాబట్టి ఆ కాలంలో జుట్టు రాలడం ఉండేది కాదు, నరాలలో బలహీనతలు ఇవన్నీ ఉండేవి కాదు. కాబట్టి సన్ఫ్లవర్ సీడ్స్ అప్పుడన్నా సరే విత్ పొట్టుతో వచ్చేవి. ఇప్పుడు పొట్టు లేకుండా మంచిగా దొరుకుతున్నాయి. సో ప్రతిరోజు ఒక పొద్దున ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ తీసుకోండి. దాంతోపాటు కొద్దిగా అడిషనల్గా వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు 5 గుర్తుపెట్టుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు. సో వీటన్నిటిని 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఈ పౌడర్ని మనం ఇడ్లీలు చేస్తాం కదా, ఎలాగో ఇడ్లీ కానీ, దోశ కానీ, పెసరట్టు కానీ చేస్తాం కదా, ఆ ఇడ్లీ బ్యాటర్లోకి 5 రకాల విత్తనాలని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేయండి ఆ ఇడ్లీ బ్యాటర్లోకి. దాంతోపాటు మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలని ఒక 4-5 కాయలు ఉడకబెడితే మంచి గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు కూడా ఒక స్పూన్ వేయండి ఇడ్లీ బ్యాటర్లోకి. దాంతోపాటు కొద్దిగా పాలకూర కానీ, మెంతి కూర కానీ, మునగాకు కానీ ఏదైనా చాప్ చేసి వేసేసి, ఏదో ఒకటి అన్నీ కలిపి చేస్తే మాకు బాగోదు అనుకుంటారు కొంతమంది. బట్ టేస్టీగా, న్యూట్రిషియస్గా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే పిల్లలు కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓ రోజు మునగాకు కానీ, మునక్కాయ లోపల గుజ్జు కానీ, సీడ్స్ అన్నీ డైలీ వేసుకునేటట్టు వేసుకొని, క్యారెట్ కానీ, సొరకాయ కానీ తురిమేసేసి అన్నీ కలిపేసి దాంతో ఇడ్లీ చేయండి. ఎప్పుడైనా సరే ఇడ్లీ 4-5 ఇడ్లీలు తింటాము, అంత కడుపు నిండినట్టు అనిపించట్లేదు, న్యూట్రిషనల్ తింటూనే ఉన్నాం కానీ శరీరంలో ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది అంటే ఇదే. మనం చేసే ఆహారపు మనం వండే విధానాన్ని లైట్గా మారిస్తే ఏ డెఫిషియన్సీస్ ఉండవు, ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇడ్లీ ఎలా వండమన్నాము, ఏదో ఒకటి. సొరకాయ ఉందా ఈరోజు, సొరకాయ తురిమేసి వేసేసేయండి.
నేను చెప్పాను కదా, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నిటిని దోరగా వేపేసుకొని గ్రైండ్ చేసి పెట్టి ఆ పౌడర్ కూడా వేయండి. కొద్ది జీలకర్ర కూడా వేయొచ్చు. మునక్కాయల పళ్ళు గుజ్జు కూడా వేసి అన్నీ కలిపేసి దోశ కూడా వేసుకోండి. పెసరట్టు కూడా అలాగే వేయొచ్చు. దాంట్లోకి చట్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే నేను పల్లి చట్నీ అవాయిడ్ చేయమంటుంటాను. బాగా గమనించండి, ఎవరికైనా తేన్పులు వస్తున్నాయి, గ్యాసెస్ బాగా రిలీజ్ అవుతున్నాయంటే పల్లి చట్నీ తినడం వెంటనే హెవీగా అనిపిస్తూ ఉంటుంది. సో అందరిలో కాదు, కొంతమందిలో. అలాంటప్పుడు పల్లి చట్నీ అవాయిడ్ చేసి పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క స్పూన్ తీసుకొని, పావు టమాటా, కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేపేసి చట్నీ చేయండి. ఆ చట్నీని ఇలా ఇడ్లీ కానీ ఇట్లా దోశలో కానీ తినండి. లైట్గా ఉంటుంది, మోర్ న్యూట్రిషియస్గా ఉంటుంది, అండ్ నరాలలో స్ట్రెంగ్త్ ఉంటుంది, అండ్ ఏ డెఫిషియన్సీస్ ఉండవు మనకి. చూసారా, మనం తినే ఇడ్లీయే జస్ట్ మాడిఫికేషన్ చేసాం అంతే. సో దాంతోపాటు దానిమ్మకాయ తినడం కానీ, దానిమ్మకాయ జ్యూస్ తాగడం కానీ, దానిమ్మకాయ తినడమే బెస్ట్. పళ్ళు ఉన్నంత వరకు హ్యాపీగా తినండి మంచిగా. అలా తినడం కానీ, జామకాయ తినడం కానీ, అండ్ పూల్ మకానా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ సాయంత్రం పూట ఈ స్నాక్స్ ఆ స్నాక్స్ తినే బదులు మంచిగా లడ్డూలాగా చేసుకొని, తాటి బెల్లం వేసుకొని లడ్డూలాగా చేసుకొని తినండి. అంతే, వెరీ సింపుల్. ఒకటే, నరాల బలహీనత కానీ, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, సయాటికా పెయిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? స్ట్రెంత్ లేకపోవడం వల్ల. మజిల్లో స్ట్రెంత్ లేదు, బోన్లో స్ట్రెంత్ లేదు, B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, నరాలలో వీక్నెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనము సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం అడిషనల్గా. సప్లిమెంట్స్ వద్దు అనేది చాలామందికి, ఒక గోళీ వేసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తాం. బట్ గోళీలే వద్దు అనుకున్నప్పుడు ఫుడ్ పరంగా మనం 100% ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ రెగ్యులర్. నేను ఫుడ్ బాగా చెప్తున్నాను మేడం, మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఇంకా తగ్గినట్టు అనిపించట్లేదు మేడం అంటుంటారు చాలామంది. ఎందుకు తగ్గుతుంది? ఫుడ్తో పాటు ప్రతిరోజు మనం ఇది అరగడానికి అండ్ బాడీ హెల్తీగా ఉండడానికి మనం ఏం చేయమంటాము? ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. డే స్టార్ట్ విత్ మంచిగా యోగా చేయండి. టైం టు టైం నీళ్లు బాగా ప్రాపర్గా తాగండి. సాయంత్రం పడుకునేటప్పుడు మైండ్ఫుల్గా మెడిటేషన్ చేసుకోండి. టైంకి స్ట్రెంగ్త్నింగ్ ఫుడ్. ఒకటి, మనిషికి ఎప్పుడైనా సరే సంతృప్తి ఉండదు ఏం తిన్నా. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్డే ఉంటుంది. ఆ సంతృప్తి తింటున్నప్పుడు మైండ్ఫుల్గా తినండి. మంచి ఫుడ్ తింటున్నామన్న ఫీలింగ్తో తిన్నా సరే ఆ బాడీకి, నరాలకి స్ట్రెంత్ వస్తుంది ఈజీగా. నెగిటివ్గా తిన్నాం అనుకో, నాకు ఏం తిన్నా పడదు, నేను ఇంతే, నా శరీరం ఇంతే, నాకు ఏ సమస్య పోదు, నా జీవితాంతం నేను ఏదో ఇబ్బంది పడుతూనే ఉంటానంటే జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి కానీ తగ్గవు. నేను చూస్తుంటాను కదా, మన దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా నేను చెప్పాను అనుకో, ఇది తినమంటే అది తిన్నాను మేడం, నా వల్ల కాదు, ఇది తిన్నాను మేడం. అసలు అది తినడానికి ఒకసారి ఆలోచించి దాన్ని ఇలా వండుకొని హ్యాపీగా తింటే మంచిగా స్ట్రెంత్ వస్తుందంటే, ఆ పాజిటివ్ వైబ్తో తిన్నామనుకోండి, మైండ్ఫుల్గా తింటే ఏ సమస్య రాదు. ఇదొక చిన్న సలహా మీకు. శరీరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి, అండ్ హ్యాపీగా తినాలి, అండ్ టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు కూడా బాగుంటారు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.